హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ సెకండ్ సెమిస్టర్ 9th చాప్టర్ అండి. టుగెదర్ విత్ ఎవ్రీవన్ మాట్లాడుకుందాం. ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. నేను చెప్పబోయే ఈ టాపిక్ టెక్స్ట్ బుక్ నుంచి నేను అన్నీ రెఫర్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేసి రాసినామండి. మీరు టెక్స్ట్ బుక్ చదవకపోయినా పర్లేదు, ఈ వీడియోస్ చూస్తే చాలు. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అయిపోయాయండి ఇందులో. ఫస్ట్ అండి చాప్టర్లోకి వెళ్ళిపోదాం. నృత్య కళాకారులు, మైమ్ కళాకారులు. మైమ్ కళాకారులు అంటే ఎవరండి? మూకాభినయం చేసే కళాకారులు. అంటే శబ్దాలు లేకుండా కేవలం శరీర కదలికలు, హావభావాల ద్వారా కథలను, సన్నివేశాలను ప్రదర్శిస్తారు. వాళ్ళని మైమ్ కళాకారులు అని అంటారు. వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు. నృత్య భావాలను వ్యక్తీకరించుటకు ముద్రలను ఉపయోగిస్తారు. మీరు చూసే ఉంటారు కదండి. వీటన్నిటి నుంచి మనము ఇలా ఎక్స్ప్రెషన్స్ నుంచి మన భావాలను వ్యక్తీకరిస్తాము. నెక్స్ట్, మనం భావ వ్యక్తీకరణ అంటే కమ్యూనికేట్ ఎలా చేస్తాం? మన భావాలను వ్యక్తీకరణ చేయుటను కమ్యూనికేషన్ అని అంటారు. అంటే మన భావాలను మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అనేదే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మన భావాలు మరియు ఆలోచనలను ఇతరులతో పంచుకోవటం. కమ్యూనికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మన భావాలు మరియు ఆలోచనలను ఇతరులతో పంచుకోవటం. అంటే ఒకరితో ఒకరు రెండు రకాలుగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. అవి ఏంటి? 1 మౌఖిక సంభాషణ, 2 శబ్ద సంభాషణ. ఫస్ట్ మౌఖిక సంభాషణ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. వ్యక్తులు ఒకరికొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకుంటారు. అండ్ మనం ఎవరితోనా మన ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ ఫోన్లో మాట్లాడుకుంటుంటాం కదండి, దాన్నే మౌఖిక సంభాషణ అంటారు. నెక్స్ట్ శబ్ద సంభాషణ. వ్యక్తి తన భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. పటంలో చిత్రాలు కొన్ని హావభావాలను తెలుపుతున్నాయి. వీటినే ఎమోజీస్ అని అంటారు. ఇక్కడ చూడండి కింద, వీటిని అండి ఎమోజీస్ అంటారు. మన హావభావాలను తెలిపే ఇమేజెస్ అండి ఇవి. వీటినే మనము ఎమోజీస్ అని అంటాము. ఈ ఎమోజీస్ని మనం రెగ్యులర్గా సెల్లో ఆడేవాళ్ళు వాడుతూనే ఉంటారు కదండి. నెక్స్ట్, భావ వ్యక్తీకరణ 2 విధాలుగా జరుగును. ఎలా జరుగుతుంది? ఫస్ట్ ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, సెకండ్ వన్ పరోక్ష భావ వ్యక్తీకరణ. ఇప్పుడు మనం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడటం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. అంటే మనం ఫ్రెండ్స్తో కానీ, టీచర్స్తో కానీ, మన పేరెంట్స్తో కానీ మనం రెగ్యులర్గా మాట్లాడుతుంటాం కదండి. అంటే ప్రత్యక్షంగా ఎదురెదురుగా ఉండే మాట్లాడుతుంటాము. దీనినే ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటారు. ఇక్కడ వ్యక్తులు భావాలను, ఆలోచనలను వారి శరీర కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు. అంటే చేతులు ఊపి ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మనం మాట్లాడుతుంటాం కదండి. అలా కరచాలనం అంటే షేకింగ్ హ్యాండ్స్ అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం కదండి, దాన్ని ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ పరోక్ష భావ వ్యక్తీకరణ. మనం దూరదర్శినిని చూడడం ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతాం. దీనినే పరోక్ష భావ వ్యక్తీకరణ అంటాము. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మనం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణలో స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మనం ఎదురెదురుగా ఉండి మాట్లాడి తెలుసుకుంటాం ఏ విషయాన్నైనా. కానీ పరోక్ష భావ వ్యక్తీకరణలో మనం టీవీ చూసుకుంటూ టీవీ ద్వారా మనం సమాచారాన్ని తెలుసుకుంటాము. దీనినే పరోక్ష భావ వ్యక్తీకరణ అంటాము. మనం ఓన్లీ టీవీ అనే కాదండి, మనం పోస్ట్ కార్డ్స్, ఫోన్ కాల్, ఈమెయిల్, మెసేజెస్ ఇవన్నీ పరోక్ష భావ వ్యక్తీకరణకే ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, భావ వ్యక్తీకరణ యొక్క చరిత్ర నాడు నేడు. అంటే మనం కమ్యూనికేట్ చేయడానికి ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకుందామండి. ఫస్ట్, పూర్వకాలంలో మనుషులు సమాచారం తెలుపుటకు అనేక సంకేతాలు ఉపయోగించేవారు.
పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి చెప్పదలుచుకున్న అంశాలను ఈ క్రింది పద్ధతుల ద్వారా తెలిపేవారు. అవి ఏంటివి? ఫస్ట్ వన్ డంకా ధ్వని ద్వారా సంకేతాలు. సెకండ్ వన్ పొగ ద్వారా సంకేతాలు. థర్డ్ వన్ పావురాల ద్వారా లేఖలు పంపుట. ఫోర్త్ వన్ మనుషుల ద్వారా గుర్రపు స్వారీ ద్వారా వర్తమానాలు. ఇక్కడ చూడండి ఇమేజెస్ ఇలా అండి. ఇది డంకా ధ్వని అండి. ఇలా సౌండ్ చేయడం వల్ల దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లండి. పూర్వకాలంలో అలాగుండేది. ఇక్కడ పొగ పెట్టడం. నెక్స్ట్ ఇలా పావురాల ద్వారా. నెక్స్ట్ గుర్రపు స్వారీల ద్వారా, అంటే గుర్రాలు ఎక్కి పోస్టులు ఇచ్చేవాళ్ళు, అలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవాళ్ళండి. నెక్స్ట్ అది ఆ కాలంలో అండి, అంటే పూర్వకాలంలో. ఇప్పుడు మనం దూరంగా ఉన్న వారికి ఈమెయిల్, మెసెంజర్ ద్వారా భావాలను వ్యక్తం చేస్తున్నాము. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను సంకేత భాష అంటారు. చెవిటి మరియు మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత భాష ఉపయోగిస్తారు. అంతే కదండి, మనం చూస్తూ ఉంటాము మన భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాము. అలాంటి వాటినే సంకేత భాష అంటారు. చెవిటి మరియు మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత భాష ఉపయోగిస్తారు. అంటే కళ్ళను, చేతులను ఉపయోగించి మనకు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, దానిని సంకేత భాష అంటారు. నెక్స్ట్ పక్షులు పొలంలోని ధాన్యపు గింజలను తినకుండా ఉండటానికి రైతులు దిష్టి బొమ్మలను పెడతారు. పక్షులు దిష్టి బొమ్మలను చూసి కాపలా మనిషిగా భావించి వెళ్ళిపోతాయి. ఇది కూడా ఒక రకమైన భావ వ్యక్తీకరణ. అర్థమైంది కదండి ఈ పాయింట్. పక్షులు పొలంలోని ధాన్యాలను తినకుండా ఉండటానికి చూసే ఉంటారు, చాలా పొలాలలో దిష్టి బొమ్మలను పెట్టింటారు. అవి పెట్టడానికి గల కారణం ఎవరో కాపలా ఉన్నారు, మనం వెళ్తే మనల్ని కొడతారేమో అన్న భయంతో పక్షులు పొలంలో ఉన్న ధాన్యపు గింజలను తినకుండా ఉండటానికి ఇలాంటి దిష్టి బొమ్మలను పెడుతూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ పక్షులు, జంతువులు వాటికి కలిగే కోపం, ప్రేమ, భయం వంటి భావాలను రకరకాల పద్ధతుల ద్వారా వ్యక్తపరుస్తారు. చూడండి, పక్షులు, జంతువులు వాటికి కలిగే కోపం, ప్రేమ, భయం వంటి భావాలను రకరకాల పద్ధతుల ద్వారా వ్యక్తపరుస్తారు. వివిధ జంతువులు వివిధ పద్ధతుల ద్వారా భావాలను వ్యక్తపరుస్తాయి. అవి ఏ ఏ భావాలండి? చూడండి, ఫస్ట్ దృశ్య భావ వ్యక్తీకరణ. సెకండ్ వన్ శ్రవణ భావ వ్యక్తీకరణ. థర్డ్ వన్ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. ఫోర్త్ వన్ రసాయనిక భావ వ్యక్తీకరణ. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఫస్ట్ పాయింట్ దృశ్య భావ వ్యక్తీకరణ. అంటే ఇప్పుడు తాబేలు మరియు నత్తలు బెదిరింపులకు గురవుతున్నప్పుడు వాటి తలను శరీరం లోపలకు ఉపసంహరించుకుంటాయి. మీరు చూసే ఉంటారు కదండి, నత్తలు, తాబేళ్ళు వాటి పైన గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనము నత్తని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మనం జస్ట్ అట్లా టచ్ చేస్తే వెంటనే అది ముడుచుకొని దాని శరీరాన్ని లోపలికి ఉపసంహరించుకుంటుంది. నెక్స్ట్ కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి. ఇవన్నీ జంతువులు వాటి భావాలను వ్యక్తీకరించే పద్ధతి అండి ఇవన్నీ. నెక్స్ట్ వాగల్ డ్యాన్స్ అనేది తేనెటీగలలో ఒక రకమైన దృశ్యభావ వ్యక్తీకరణ. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. నెక్స్ట్ టాపిక్ శ్రవణ భావ వ్యక్తీకరణ. ఏనుగులు గింకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి. గుంపులో ఇతర తోడేళ్లను పిలవటానికి తోడేళ్ళు ఊల పెడతాయి. అంటే ఇవన్నీ వినటం ద్వారా అండి ఏనుగులు గట్టిగా అరుస్తాయి, గింకారం ఇస్తాయి. దాని ద్వారా తమ గుంపులో ఉన్న ఇతర ఏనుగులకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టండి. నెక్స్ట్ గుంపులలో ఇతర తోడేళ్లను పిలవటానికి తోడేళ్ళు ఊల పెడతాయి, అంటే అరుస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి. మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా కుక్కలు, పిల్లులు వాటి పిల్లలని నాకుతూ ఉంటాయి. దాని అర్థము అవి వాటి ప్రేమను వ్యక్తపరుస్తున్నాయని అండి. నెక్స్ట్ అలా నాకడం ద్వారా వాటి పిల్లలను శుభ్రం చేస్తాయి మరియు ఉద్దీపనం చేస్తాయి.
కోతులు మరియు బబూన్లు ప్రేమను కనబరచటానికి ఒకదానికొకటి దువ్వుతాయి. కోతుల్ని చూసే ఉంటారు మీరు రెగ్యులర్గా, దువ్వుతూ ఉంటాయి కదండి, అలా. నెక్స్ట్ 4th వన్, రసాయనిక భావ వ్యక్తీకరణ. పిల్లులు తమ వాసనను గుర్తించటానికి వస్తువులపై రుద్దుతాయి. పాములు మరియు కుక్కలు శత్రువులను గుర్తించటానికి వాటి వాసన జ్ఞానంను ఉపయోగిస్తాయి. ఇవి రసాయనిక భావ వ్యక్తీకరణ అండి. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. అలాగే పాములు మరియు కుక్కలు శత్రువులను గుర్తించటానికి వాటి వాసన జ్ఞానంను ఉపయోగిస్తాయి. ఓకే అండి, ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. చాలా చిన్న చాప్టర్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో మీకు బిట్స్ అన్నీ ఇస్తాను. టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ బిట్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.